బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు. వరంగల్ వచ్చే ధైర్యం లేక పారిపోయారంటూ సెటైర్. సమయపాలనపై మంత్రులు కార్యదర్శులకు సీఎం చంద్రబాబు క్లాస్. అధికారులు సమయపాలన పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ సీఎం. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా వైసీపీ పాలన సాగిందన్న జగన్. జగన్ 2.0లో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు దరఖాస్తుల ఎఫెక్ట్. హైదరాబాద్ మీ సేవా సెంటర్లకి బారులు తీరిన ప్రజలు. మంత్రులు కార్యదర్శుల సమావేశంలో సమయ పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వచ్చినా కార్యదర్శులు మంత్రులు నిర్ణీత సమయానికి సమావేశానికి హాజరు కాలేదు. ఫైళ్లు ఆన్లైన్ విధానంలోకి వచ్చాక క్లియరెన్స్ కు ఎక్కువ సమయం పట్టకూడదు. అర్ధికేతర ఫైళ్లు వెంటనే క్లియర్ చేయాలి. ఈ నెలాఖరుకు ఎవరి దగ్గర ఫైళ్లు పెండింగ్ ఉండకూడదు అని అధికారులకు పలు సూచనలు చేశారు. ₹1,00,00,000 మినిమం ఉంటుంది. మళ్ళీ ఆ బెనిఫిట్ చుట్టూ అది మెజర్. ఈ నీళ్లు తీసేపోయి పంటలు పండుంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం. అది ఒక్కసారి జిఎస్టిపి పెరిగిన తర్వాత ఆ జిఎస్టిపి పైన మళ్ళీ ఆదాయం వస్తుంది, వెల్త్ వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇదే ఒక మూమెంట్. ప్రతి ఒక్క సమస్యని యాజ్ ఇట్ ఈజ్ మీరు ఆలోచిస్తే రొటీన్ సమాధానం వస్తుంది. అట్లా కాకుండా ఇన్నోవేటివ్గా ఆలోచించే పరిస్థితి రావాలి. ఇలాంటి సమావేశంలో మళ్ళీ మనందరం కలిసి కలెక్టివ్గా మేధోమథనం చేస్తే చాలా వరకు న్యూ ఐడియాస్ కూడా వస్తాయి. అందరిలో కూడా అనునిత్యం లెర్నింగ్ అనేది జీవితాంతం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మాకు తెలుసు అని అహం ఉంటే అక్కడి నుంచి మనందరం కూడా డిటరేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇక్కడ మీరు చూసినప్పుడు కెపాసిటీ బిల్డింగ్ కోసం కర్మయోగితో కూడా ఒప్పందం పెట్టాం. ట్రైనింగ్ కూడా మాడ్యూల్స్ తయారు చేశారు. మంత్రులు కానీ సెక్రటరీస్ కానీ మీ డిపార్ట్మెంట్ కానీ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రావాలంటే కరెక్ట్గా రావాలంటే డౌన్ బిలో ఉండే మెకానిజాన్ని మొత్తం మీ మెషినరీ అంతా కూడా గ్యారప్ చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి కర్మయోగి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉపయోగపడుతుంది. మనం కూడా దాన్ని రీఎన్ఫోర్స్ చేయడానికి ఏమేం కావాలో చేస్తున్నాం. ఫైల్డ్ క్లియరెన్స్ పైన కూడా గవర్నమెంట్లో ఈరోజు ఆన్లైన్ ఫైల్స్ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు కానీ సెక్రటరీలు కానీ ఇండెఫినెట్ టైం 1 year 6 months తీసుకునే పరిస్థితి వస్తున్నారు. 3 months అట్లా. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున సముద్ర స్నానం ఆచరిస్తే మంచి జరుగుతుందని, కష్టాలు తొలగిపోతాయని విశ్వాసంతో విశాఖ నగర వాసులు తెల్లవారుజాము నుంచి పవిత్ర సముద్ర స్నానాలు ఆచరించారు. సముద్ర స్నానాలు చేసేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు అందుకు తగ్గ భద్రతా ఏర్పాట్లను చేశారు. చేసుకుని పసుపు కుంకుమలతో పూజలు చేసి దీపాన్ని వెలిగించి నమస్కరిస్తూ తమ భక్తిని చాటుకున్నారు. దివంగత ఎంఈవీఎస్ మూర్తి సుమారు 3 దశాబ్దాల క్రితం అందుబాటులోకి తీసుకొచ్చిన తారకరామ కళ్యాణ మండప పునర్నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. తెలుగు జాతి కీర్తి పతాకం నందమూరి తారక రామారావు మీద అభిమానంతో పేరుతో ఎంఈవీఎస్ మూర్తి అప్పట్లో ఈ కళ్యాణ మండపం నిర్మించారన్నారు. ఇదే విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక ప్రాంతం 1995 సంవత్సరంలో అప్పటి విశాఖ ఎంపీ ఎంఈవీఎస్ మూర్తి ఎంపీ విధులతో
1995 సంవత్సరంలో అప్పటి విశాఖ ఎంపీ ఎంవీఎస్ మూర్తి ఎంపీ నిధులతో తారక రామ కళ్యాణ మండపాన్ని స్థానిక ప్రజల అవసరాల కోసం నిర్మించారని తెలియజేశారు. అయితే కాలక్రమంలో మండపం మరమ్మతులకు గురి కావడంతో జీవీఎంసీ పునరుద్దరణ పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి కాకి శ్రీదేవి, ఎక్స్ కౌన్సిలర్ కొల్లి అప్పలరెడ్డి, అధ్యక్షుడు గ్రామాభివృద్ది సంఘం కోన తాతారావు, అధ్యక్షులు గ్రామాభివృద్ది సంఘం కోన తాతారావు, సలాది అచ్చిబాబు, నావన సింహాచలం, పెట్లి అర్జున్, బలంకి అప్పారావు, డాక్టర్ శ్రీనివాస్, మజ్జి రాజు, ఎంఎల్పీ రాజు, అధిక సంఖ్యలో మహిళలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి అధ్యక్షుడు నేను ఒకటే కోరుతున్నాను, అధికారులు చేస్తుంటే వాళ్ళని శిక్షించాల్సింది పోయి మీరు వెంటనే మీ నియోజకవర్గంలో సమస్యని మీరు దృష్టి మనం చేస్తున్నారు. అలాగే విశాఖ ఎంపీ భరత్ గారు, మీ తాతగారు ఎంవీఎస్ మూర్తి గారు ఒక సంకల్పం చేసిన పని కొనసాగించే బాధ్యత ఒక మనవుడిగా ప్రస్తుతం ఎంపీగా నీ పని మనం చేస్తున్నాం. డెఫినెట్ గా ఈ రోజుకి ప్రజలు ఎవరిని విమర్శించట్లే, శాంతియుతంగానే ఈ సమస్యని సృష్టించిన వాళ్ళని శిక్షించాలని, ముఖ్యంగా అధికారులు ఎవరు అండదండలతో వ్యవహరిస్తున్నారు అనేది నిగ్గు తేల్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కోరుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, మేము ముఖ్యమంత్రి కాదు ప్రజాసేవకులు చెప్తున్నారు, ప్రతి ఇంటి పెద్ద కొడుకుని చెప్తున్నారు. సో డిఫరెంట్ గా ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఇలాంటి తప్పుడు పనులు చేయరు. కానీ ఇక్కడ అధికారులు ఎవరు అండదండలతో చేస్తారనేది మేము ముఖ్యమంత్రి గారు దీనిపైన ఒక స్పెషల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తాం. డిఫరెంట్ గా దోషులు ఎవరైనా సరే శిక్షణ కొడుతున్నాం. ఈ కళ్యాణ మండపాన్ని వెంటనే పనులు ప్రారంభించాలని ప్రజలు ఇప్పటికే 3 నెలలు ఆశం చేశారు. ఇవాళ శుభకార వివాహాలు జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలని కళ్యాణ మండపాన్ని ఆపడం అనేది చాలా విడ్డూరం. దాన్ని మేము డిఫరెంట్ గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. డిఫరెంట్ గా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఒక మన గ్రామ కమిటీ ప్రజలతో కూడా ఒక టీం వేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్దాం, స్వయంగా కలుద్దాం కూడా. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి డెఫినెట్ గా న్యాయం చేస్తారు తప్ప ఇది ప్రజా ప్రభుత్వమే తప్ప ఇంకొక మనం చేస్తాను. అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. ఏదైతే 30 సంవత్సరాల నాడు స్వర్గీయ ఎంపీ గారు ఎంవీఎస్ మూర్తి గారు ఆయన ఎంపీ నిధులతో దీనికి 2 లక్షలు ఇచ్చి నిర్మాణం చేశారు. ముఖ్యంగా ఈ కళ్యాణ మండపానికి తారక రామ కళ్యాణ మండపం పేరు నామకరణం చేశారు. మరి 30 సంవత్సరాలుగా ఈ కళ్యాణ మండపం ఇక్కడ తుంగలం ప్రజలకి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఉపయోగపడుతూ వచ్చింది. కళ్యాణ మండపం శిథిల వ్యవస్థ మార్పులతో దీని పునర్నిర్మాణం కోసం కాకి గోవిందరెడ్డి గారు అప్పీల్ చేయడంతో జీవీఎంసీ వారు దీన్ని పరిశీలించి సజెస్ట్ చేసి మొత్తం రిపోర్ట్ ఇచ్చి 49,95,000 రూపాయల నిధులు మంజూరు చేశారు. అలాగే దీనికి ఎస్ఎన్ ఎంటర్ప్రైజ్ అనే కాంట్రాక్టర్ కూడా మార్చి 12ని పనులు ప్రారంభించడానికి వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చారు. మరి ఈవేళ అర్ధాంతరంగా ఇటీవలే కొత్తగా వచ్చిన సిఈ ప్రసాద్ రాజు గారు దీన్ని అర్ధాంతరంగా పనులు ఆఫ్ చేశారు. అంటే ఎందుకు ఆఫ్ చేశారో సరైన కారణం లేదు. సాయిల్ టెస్ట్ అని చెప్పి ఈరోజు ఒక లేనిపోయిన కుంటి సాకులు చెప్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లోనే 170 నియోజకవర్గాల్లోని ప్రథమ స్థానం నిలిచిన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇంత అన్యాయం జరుగుతుందంటే ప్రజలు చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నేను ఒకటే కోరుతున్నాను, స్థానిక ఎమ్మెల్యే మరియు టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు దృష్టి సారించి మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీ నియోజకవర్గంలోనే ఇలాంటి జరుగుతుంటే మరి రాష్ట్ర అధ్యక్షులుగా మిగతా నియోజకవర్గాల ప్రజలు ఇంకెంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకుని కోరుతున్నాను. ముఖ్యంగా విశాఖ ఎంపీ భరత్ గారిని కూడా మీ తాతగారిని ఎంవీఎస్ మూర్తి గారు ఒక సంకల్పం ఆశయంతో నిర్మించిన కళ్యాణ మండపం ఇది. మరి ఆయన మనుషులు ఉన్నా లేకపోయినా వారి సంకల్పం ఆశయాన్ని ముందుకు తీసుకొచ్చే బాధ్యత మన పైన ఉంది. డెఫినెట్గా మీరు కూడా దీనిపైన దృష్టి సారించాలని చెప్పి భరత్ గారిని కోరుతున్నాను. కానీ ఈ విషయాన్ని పరిష్కారం కాని పక్షంలో డెఫినెట్గా ఒక టీం ఏర్పడి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళబోతున్నాం. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రజాప్రభుత్వం. డెఫినెట్గా ఆయన ప్రజలకు ఇబ్బంది పడి కార్యక్రమం ఆయన ఏమీ చేయరు. ఆయన ఒకటే అంటారు, నేను ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పి అంటారు. డెఫినెట్గా పెద్ద కొడుకు ఎప్పుడు ప్రజలకి మేలే చేస్తారు తప్ప ఇంటికి అన్యాయం చేయరు. అందువల్ల చంద్రబాబు దృష్టి తీసుకెళ్దాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ చొరవ తీసుకొని పరిష్కారం నుంచి పనులు మొదలు పెడితే పర్వాలేదు. లేని పక్షంలో మాత్రం నేను డెఫినెట్గా మన శాంతియుత మార్గంగానే మన చంద్రబాబు తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారం చూద్దాం. డెఫినెట్గా ఇది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక పెట్టిన పేరు మీద పెట్టాం తారక రామ కళ్యాణ మండపం. డెఫినెట్గా మరి టీడీపీ వ్యవస్థాపకుడు పేరు మీద పెట్టిందే మనం
ఇలా చేస్తే రేపు భావి తరాలకి మనం ఏ మెసేజ్ ఇవ్వబోతున్నాం అని చెప్పి మనం చంద్రబాబు అడుగుదాం. డెఫినెట్గా చంద్రబాబు గారు స్పందించి దీనిపైన డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు. మేము ఒకటే కోరుతున్నాం, దీన్ని ఎవరైతే ఆపించారో అలాంటి అధికారులను తెలుసుకుంటే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇది ఇక్కడ కావచ్చు, రేపు ఇంకొక అంటే అధికారులు ప్రభుత్వం మారినా సరే ఇంకా మైండ్ సెట్లు మారలే. డెఫినెట్గా మేము ఒకటే కోరుతున్నాం, అంటే ఈ చెడ్డ పేరు అధికారులు చేసే చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది. డెఫినెట్గా చంద్రబాబు గారు వెంటనే దీనిపైన ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి వెంటనే సమస్య పరిష్కరించడం కోరుతున్నాం. లేని పక్షంలో మాత్రం ఇది ప్రజా ఆగ్రహంతో ఒక మంచి ఉద్యమం కాబోతుంది. దయచేసి అంతవరకు కాకుండా ప్రజలకు మీ పైన విశ్వాసం ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు మా ఇంటి పెద్దగా ఆదిస్తారు కాబట్టి మీరు త్వరగా పరిస్థితి కోరుతున్నాం. జై హింద్. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర శాఖ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కళ్యాణ్ నాయక్ ఆధ్వర్యంలో వినతికి తక్షణమే స్పందించి ఈరోజు భారత పార్లమెంట్లో సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15 నాడు అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన పాలమూరు ఎంపీ శ్రీమతి డీకే అరుణ కియాత్ గిరిజన బంజారాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. श्रीमती डीके अरुणा Honorable Speaker sir, thank you very much for giving me an opportunity to speak in the House today in Jirawar. I would like to bring to your kind notice regarding the need to declare and give official recognition and nationwide celebrations of Sri Sant Sri Sevalal Maharaj Jayanti on 15 February every year. The rich history of the Banjaras, including Sant Sri Sevalal Maharaj, remains unrecognized in written records. At a time of socio-economic despair with Banjaras, Sant Sri Sevalal Maharaj emerged as a guiding light, blessed by Goddess Jagadamba, who is Calvert and reformer. He dedicated his life as a social reformer, spiritual leader, pioneer, warrior and mentor to lead the Banjaras into a righteous path, and today he is worshipped as a spiritual guru in the form of God, with grand Bhog Bandaras conducted worldwide in his honor. States like Telangana, Andhra Pradesh, Karnataka and Maharashtra have already officially recognized and celebrated this Jayanti on 15 February every year. And by recognizing his services at the national level, what is your demand? Just please try to in one night. Therefore, considering the deep sentiments of the Banjaras, national and worldwide, I humbly request the Honorable Minister for Social Justice and Empowerment through the chair to. ఇసుక లబ్ధిని సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం తెలంగాణ సచివాలయంలో మైనింగ్ ఇసుక అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లతో సిఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు సరిపడా ఇసుక అందుబాటులో ఉండేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆమె కలెక్టర్లను ఆదేశించారు. ఆమె బృందానికి స్వాగతం పలికి అభినందించిన క్రీడా భారతి సభ్యులు జనవరి 20న కాశీలో మొదలైన యాత్ర
10,550 కిలోమీటర్ల లక్ష్యంగా పెట్టుకుని రోజుకు 120 కిలోమీటర్ల చొప్పున ప్రయాణం సాగింది. అనంతరం రోలర్ స్కేటర్ సోనీ చౌరాసియా మీడియాతో మాట్లాడుతూ యోగం నుంచి ఆరోగ్యం అనే నినాదంతో యాత్ర చేస్తున్నాను. 20 రాష్ట్రాలు, 500 నగరాలు, 10,000 గ్రామాలు, 10,550 కిలోమీటర్ల దూరం నా లక్ష్యమని తెలిపారు. नमस्कार, मैं आध्यात्मिक नगरी पौराणिक नगरी काशी से हूँ और यह यात्रा जो मैं अपने रोलर स्केट 2.5 इंच के पहिए पे कर रही हूँ 10,550 किलोमीटर की दूरी 20 राज्यों को पार कर 113 दिन में मैं 12 मई को अपने काशी पुनः पहुँचूँगी और इस यात्रा का जो मुख्य उद्देश्य है वो योग, आध्यात्म और आयुर्वेद है। आप सभी से अनुरोध है कि हमारे भारत को स्वस्थ भारत, समृद्ध भारत बनाने में अपना सहयोग करें। मेरी इस यात्रा में मैं स्केट पे ये जर्नी कर रही हूँ। आप जहाँ हैं वहाँ से योग, आध्यात्म और अपनी आयुर्वेदिक चीज़ों को अपना के सहयोग करें राष्ट्र हित में। जय हिंद, जय भारत। అందరికీ నమస్కారం. సాక్షి సోనీ చౌరాసియా అనేటువంటి మహిళ టోటల్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ఎన్ని శుభం కలగాలి, యాత్ర విజయంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మనందరం కూడా ఈరోజు ఆచరిస్తాం. అదేవిధంగా ఇది కాశీ నుంచి ఒక 9 రాష్ట్రాలు, అదేవిధంగా అక్కడ తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ పర్యటన చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఇటువంటి వ్యక్తులని సపోర్ట్ చేసి ఇటువంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరూ చేయడం జరుగుతుంది. అందరూ కూడా సపోర్ట్ చేసి యాత్ర ముందుకు తీసుకెళ్లాలని, కాశీ విషయాలు కూడా కొద్దిగా శక్తి ఇవ్వాలని మనం అందరూ ఆశీర్వదిస్తాం. हम प्रतिदिन पूजा करके लगा के निकलते हैं। वो तो अलग है। हाँ, अभी निकलता है वो अलग बात। नाम वाला है जी। मैंने 126 घंटे 5 दिन 5 रात बिना सोए क्लासिकल डांस किया। मेरा कला और पिटा दोनों। भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। भारत माता की जय। भारत माता की जय। పర్యటన చేస్తున్నారు. కాబట్టి 10,550 కిలోమీటర్ల పాటు మేము యాత్ర చేసి చివరికి మనకి ఆరోగ్య భారతి, అదేవిధంగా క్రీడా భారతి మండపేట నియోజకవర్గంలో కూటమి బాధితుల సమస్యలను, న్యాయపరమైన సమస్యలను తాను పరిష్కరిస్తానని వైసీపీ లీగల్ సెల్ చైర్మన్ గా నియమితులైన టీవీ గోవిందరావు తెలిపారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 3వ పర్యాయం తనను లీగల్ సెల్ చైర్మన్ గా ఎంపిక చేసిన శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులకు తన కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ అధినేత జగన్, ఏపీ మాజీ సీఎం జగన్ ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019-24 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడిచిందని, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా వైసీపీ పాలన సాగిందని, లంచాలకు తావు లేకుండా 2.71 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి వేశామని తెలిపారు.
అబద్ధాలు చెప్పలేకపోయాడు. కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. మన కళ్ళ మొదటనే పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి. యథేచ్ఛగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మన కళ్ళ ఎదుట. ప్రశ్నించే స్వరం ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నిస్తారేమో అని, ప్రశ్నించకూడదు అని ఏకంగా చిన్నపిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ సోషల్ మీడియా కింద 111 సెక్షన్ పెట్టి, అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట. సోషల్ మీడియాలలో నువ్వు చేసే తప్పును ప్రశ్నిస్తే ఎందుకయ్యా సూపర్ 6 ఇవ్వడం లేదు, ఎందుకయ్యా సూపర్ 7 ఇవ్వడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అట. టెర్రరిస్టులకు పెట్టే క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పోస్టింగ్ను పెట్టిన వాళ్ళను, చిన్నపిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ జైళ్ళలో పెట్టి 40 రోజులు, 30 రోజులు, 50 రోజులు రకరకాల స్టేషన్ల చుట్టూ తిప్పి, రకరకాల జిల్లాలన్నీ తిప్పి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ఒకటి చంద్రబాబు నాయుడు మర్చిపోతూ ఉన్నాడు. ఎప్పుడైనా కూడా మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో పాలన సాగిస్తే ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు. కానీ ఈ మాదిరిగా పదవిని దుర్వినియోగం చేసి ఈ మాదిరిగా చేయడం మొదలు పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరపున చెప్తా ఉన్నా, నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ 2, జగన్ 2 పాలన వస్తుంది. నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ 2, జగన్ 2 పాలన వస్తుంది. ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడిని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళందరినీ కూడా చట్టం ముందర గట్టిగా నిలబెడతాం. ఆ కోవిడ్ వచ్చేసరికి ఆ తర్వాత 2.5 సంవత్సరం కోవిడ్కి సంబంధించిన పరిస్థితుల మధ్యనే మనమంతా కూడా బ్రతికాం. అందుకే పాలనలో ప్రతి అడుగు, ప్రతి నిమిషం, ప్రతి విషయం ఆ కోవిడ్ సమస్యలను ప్రజలకు ఎలా తోడుగా ఉండాలి అనే విధంగానే ప్రతి అడుగు పడుతూ వచ్చింది. కాబట్టి కార్యకర్తలకు బహుశా చేయగలిగినంత నేను చేయలేకపోయాను అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. కానీ ఈసారి మాత్రం జగన్ 2లో ప్రతి కార్యకర్తకు అండగా తోడుగా ఖచ్చితంగా ఉంటాను అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఈసారి జగన్ 2లో ప్రజలకు తోడుగా ఉంటూనే మరోవైపున కార్యకర్తలకు కూడా అండగా, వాళ్ళ ఇంటికి పెద్దన్నగా, వాళ్లకు తోడుగా ఖచ్చితంగా ఉంటానని సందర్భంగా ఖచ్చితంగా చెప్తాను. విశాఖ టాస్క్ పోలీసులు విశాఖ గాజువాకలో ఓ ఇంట్లో సోదా నిర్వహించగా ఒరిస్సా నుండి విశాఖ ప్రాంతానికి గంజాయి రవాణా చేస్తున్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించారు. క్రమంలో 8 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 184 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశామని క్రైమ్ డీసీపీ మేరీ ప్రశాంతి విశాఖ నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో మీడియాకు వివరాలు తెలిపారు. అయితే వీరిలో 8 మంది ఒరిస్సా నుండి గంజాయి రవాణా చేస్తున్నారని అన్నారు. నగరంలో ఎవరైనా గంజాయి రవాణా చేసిన వారిపై చర్యలు తీసుకుని రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఈ సందర్భంగా అన్నారు. న్యాయవాదుల రోడ్డు భద్రత మంగళవారం అవగాహన ర్యాలీ కార్యక్రమం విశాఖ జడ్జి కోర్టు ప్రధాన గేటు నుండి చౌట్రీ జంక్షన్ వరకు కొనసాగింది. అది ఎప్పుడు సాధ్యం? మనం మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ పాటిస్తే, ఎటువంటి ప్రొవిజన్ ఉల్లంఘించకుండా రోడ్ ట్రాఫిక్ నియమాలు అన్ని పాటిస్తే ఇది సాధ్యం.